तूफान गुलाब के जेर असर तेलंगाना के बेशतर मुकामात पर वक्फे वक्फे से बारिश हो रही है। बारिश के दौरान विकाराबाद जिले के पोलोसोमा माड़ी तालाब में एक शख्स बह गया। ये वाकया उस वक्त पेश आया जब ये शख्स बाइक पर इस नहर को पार करने की कोशिश कर रहा था। मुकामी अफराद और अहदेदारों ने इसको इंतबाह भी दिया था। नहर में पानी के शदीद बहाव के सबब वो अपनी बाइक के साथ बह गया। पुलिस इसको तलाश करने का काम कर रही है। निजामाबाद जिले के कई मुकामात बारिश की वजह से शदीद मुतासिर हुए हैं। सबसे ज्यादा जगरानपल्ली में 232 मिलीमीटर बारिश रिकॉर्ड की गई है। श्रीकोंडा और चिन्ना माऊ नदी में 2.9 मिलीमीटर और 2.9 मिलीमीटर बारिश रिकॉर्ड की गई है। अजला में निजामाबाद, राजना, सिरसिला और करीमनगर में कई मुकामात पर शदीद बारिश हुई है। आदिलाबाद जिले में शदीद बारिश के नतीजे में मतवा वागू प्रोजेक्ट की सतह में भारी इजाफा होता जा रहा है, जिसकी वजह से अहदेदारों ने निशिबी इलाकों में रहने वालों को चौकस किया है। अहदेदार पानी के शदीद बहाव के सूरत हाल पर नजर रखे हुए हैं। భారీ వర్షాలు కురవడంతో వికారాబాద్ మండలం పుల్స్మామిడి దగ్గర ఈ అసంపూర్తిగా ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర పుల్స్మామిడి గ్రామానికి సంబంధించినటువంటి 7వ వార్డు మెంబరు ఇసాక్ పాషా అనేటువంటి వ్యక్తి 30-31 సంవత్సరాలు ఉంటాడట. రాత్రి ఈ వాగు దాటడానికి పోయి బైక్తో సహా దాంట్లో కొట్టుకుపోవడం జరిగింది, గల్లంత అవడం జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. తర్వాత బైక్ దొరికింది, హెల్మెట్ దొరికింది, ఆ జెర్కిన్ ఏవో ఉన్నాయంటే అవి దొరికినాయి. ఇంకా పోలీసు వాళ్ళు, తగిన రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. 4 కిలోమీటర్లు కూడా ఇంకా వెతికితే ఇంకెక్కడ కనబడలేదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఎక్కడైనా బొమ్మను పట్టుకొని ఉన్నాడా లేకపోతే కొట్టుకుపోయిందా ఏందనేది సమాచారం రాలేదు. దీనికి సంబంధించినటువంటిది నిన్ననే మీరు చూసి ఉంటారు, సోషల్ మీడియాలో, పేపర్లలో అంతా కూడా చూసి ఉంటారు. అసెంబ్లీలో కూడా నేను లేవనెత్తడం జరిగింది. అసంపూర్తిగా ఉన్నటువంటి బ్రిడ్జిలన్నింటినీ తొందరగా కంప్లీట్ చేయాలని దారూర్ మండలంలో ఉన్నటువంటి దోర్నాల్ దగ్గర బ్రిడ్జ్ కావచ్చు, అట్లాగే వికారాబాద్ మండలంలోని పుల్స్మామిడి, సిద్దులూరు దగ్గర బ్రిడ్జిలు కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నేను వచ్చి చూస్తే స్లాబ్ వేసింది, దానికి అటు సైడు ఇటు సైడు మట్టి వేసేస్తే వెహికల్స్ పోవడానికి అవకాశం ఉంటుంది. మేము మళ్ళీ అధికారులతోటి మాట్లాడి వీలైనంత తొందరగా ఇది కంప్లీట్ అయ్యేటట్టు చూస్తాము. అక్కడ కూడా దోర్నాల్కు సంబంధించినటువంటిది నిన్న మంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతే ఆ కాంట్రాక్టర్ను మార్చడమా లేకపోతే పని తొందరగా చేయమని చెప్పి ఆయనకి చెప్పడమా, తొందరగా చేయాలని చెప్పి మేమందరం అనుకుంటామున్నాము. తగిన చర్యలు తీసుకుంటాం. नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।